అబ్రహాం ఐగుప్తు దేశానికి వెళ్ళినప్పుడు ఐగుప్తు దేశాన్ని నుండి కొంతమంది బానిసలను కొని తెచ్చుకుంటాడు. ఆ బానిసల్లో హాగరు కూడా ఒకరు. ఈ బానిసలు ఇక ఎదురు చెప్పేటువంటి వీలు అవకాశం వారికి ఉండదు. ఈ బానిసలకి స్వాతంత్రము అనేటువంటిది ఉండదు. వాళ్ళు ఎన్ని సంవత్సరాలు వీలైతే అన్ని సంవత్సరాలు జీతం ఇచ్చినా జీతం ఇవ్వకపోయినా వారిని మార్కెట్లో నుండి కొనుగోలు చేసినట్లుగా. ఇప్పుడు మనకి కూరగాయల మార్కెట్ ఉంది, ఒకవేళ చికెన్ కావాలంటే చికెన్ మార్కెట్లు ఉన్నాయి మన హైదరాబాద్లో, కొన్ని మటన్ మార్కెట్లు ఉన్నాయి, చేపల మార్కెట్లు ఉన్నట్టుగా ఆనాటి కాలంలో బానిసలకు కూడా ఒక మార్కెట్ ఉండేది. నీకు ఎట్లాంటి బానిస కావాలి, స్త్రీలు కావాలా పురుషులు కావాలని అట్లా మార్కెట్లు ఉండేవి. ఈ యజమానులు వెళ్ళి బానిసల్ని కొని తెచ్చుకునేవారు. అలా కొని తెచ్చుకున్నందుకు ఆ బానిసలు జీవితాంతం వారింట్లోనే పని చేస్తూ బ్రతకాలి. ఇక వారికి వేరే ఇల్లు అని, వారికి వేరే దేశం అని, వేరే వారికి కుటుంబం అనేది ఉండదు. ఇక జీవితాంతం వారు చెప్పినట్టుగా జీతం ఇవ్వకపోయినా వారు అలాగే కూర్చొని పనిచేయాలి. దానినే బానిస అంటారు. ఇప్పుడు ఆ పరిస్థితిలో హాగర్ ఉంది. కానీ ఎప్పుడైతే గర్భవతి అయిందో ఆమె బానిస అన్న విషయాన్ని మర్చిపోయి యజమానురాలుగా ప్రవర్తించటం చేత సారాయికి ఇది నచ్చకపోవటం చేత ఇక ఆమె చేసిన పని ఏంటిదంటే, మనం ఇందాక 6వ వచనంలో చూసాం, సారాయి హాగర్ని శ్రమ పెట్టడం మొదలుపెట్టిందంట. ఇక్కడ ఒక మాటను గమనించినట్లయితే హాగర్ అప్పటికి ప్రెగ్నెంట్, హాగర్ అప్పటికి గర్భవతి అయినా సరే ఆమెని శ్రమ పెడుతుంది సారాయి అంటే ఒక రకంగా మనం అర్థం చేసుకోవచ్చు. సారాయి ఎంత గడుస్తుందో అన్నట్టుగా. ఒక స్త్రీ గర్భవతిగా ఉంది, కానీ ఆ గర్భవతిగా ఉన్న అన్న పేరు ఆ విషయం కూడా మర్చిపోయి ఆమెని శ్రమ పెడుతుంది. ఇదిగో నువ్వు ఆ పని చేయి, ఇదిగో నువ్వు ఈ పని చేయి, ఇదిగో నువ్వు అది మోసుకరా, ఇదిగో ఇది నువ్వు మోసుకరా, అది చెయ్యి ఇది చెయ్యి అని గర్భవతి అయినటువంటి స్త్రీని కూడా శ్రమ పట్టినందు చేత ఇక హాగరు ఆ బాధ తట్టుకోలేక ఎక్కడ గర్భము నిలవద్దో, ఆ శ్రమలను బట్టి ఎక్కడ గర్భము నిలవదో అని చెప్పేసి ఇక పారిపోవటం మొదలుపెట్టింది. ఆ ఊరు ఆ ప్రాంతం వదిలేసి ఎక్కడికైనా సరే బ్రతకడానికి, ఆ గర్భాన్ని నిలుపుకోవటానికి పారిపోదామని పారిపోయింది. పారిపోయిన కొద్ది సేపటికి ఆ యొక్క ఎడారిలోనికి వెళ్ళినాక దేవుడే ప్రత్యక్షమై చెబుతున్నటువంటి మాటను ఒకసారి గమనించండి. యెహోవా దూత అరణ్యంలో నీటి బుగ్గ యొద్ద అనగా షూరు మార్గంలో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని, శారయి దాసివైన హాగరు ఎక్కడి నుండి వచ్చితివి? చాలండి, సారాయి దాసివైన హాగరు అనేటువంటి మాట చూస్తాం. ఇప్పుడు వరకు మనం చదివిన 16వ అధ్యాయంలో అబ్రహామే కానీ సారాయే కానీ హాగరు యొక్క పేరు పెట్టి పిలవలేదు. అప్పటి వరకు హాగర్ అనే పేరు లేదంటే పై వచనాల్లో హాగరు అనే పేరుంది, కానీ వాళ్ళు పిలవలేదు. అబ్రహాము సారాయి హాగరిట్రా అని, లేదా అబ్రహాం కానీ హాగరిట్రా అని వారు పిలవలేదు. అక్కడ రాయబడినటువంటి మాట రాసిన రచయిత రాశాడు. ఇదిగో వారి మధ్యలో ఒక స్త్రీ ఉంది, ఆమె పేరు హాగర్ అని రాసిన మోషే గారు ఆమె పేరు రాశాడు. కానీ అప్పటి వరకు అబ్రహాము హాగర్ను పేరు పెట్టి పిలవటం, పోని సారాయి అయిన హాగరును పేరు పెట్టిన పిలవటం అనేది మనకు కనబడదు. మొట్టమొదటిసారిగా ఆ బానిస యొక్క పేరును దేవుడు పేరు పెట్టి పిలవటం అనేది ఈ యొక్క 16వ అధ్యాయంలో కనపడుతుంది. హల్లెలూయా. అప్పటి వరకు హాగర్ యొక్క పేరు పెట్టి పిలిచినటువంటి వారు ఏ ఒక్కరు లేరు. అప్పటి వరకు ఆమెను బహుశా ఓ ఇట్రా లేకపోతే ఇట్రా అని ఇట్లా వరుసల్లో ఏదో పిలిచుండొచ్చేమో, కానీ ఆమెకు ఒక పేరుందని, ఆ పేరు పెట్టే పిలవాలని అక్కడున్న వారికి ఎవరికి తెలియదు. కారణం ఏంటిదంటే ఆమె దాసి కాబట్టి. అలాగని ఎవరు కూడా పిలవలేదు. కానీ ఆమె అరణ్య మార్గంలో వెళుతున్నటువంటి క్రమంలో దేవుడు ఎంత స్పష్టంగా పిలుస్తున్నాడంటే హాగర్ అని పిలవటం మాత్రమే కాకుండా, ఒకవేళ హాగరు 10 మంది ఉంటారన్న ఆమెను స్పెసిఫిక్గా పిలవటానికి సారాయి దాసి అయినటువంటి హాగరుని దేవుడు స్పెసిఫిక్గా ఆమెతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అది విన్నటువంటి హాగరు చాలా షాక్కి గురైంది. ఎందుకంటే అప్పటి వరకు ఆమె పేరు పెట్టి పిలిచిన వారు ఎవరు లేరు. ఇక్కడ మనం గమనించాలండి, బైబిల్ గ్రంథంలో ఏది లోపం లేదు. ఏదైనా రాశారంటే కరెక్ట్గానే రాస్తారు. అబ్రహాము దగ్గర అబ్రహాం రాయటం, సారాయి దగ్గర సారాయిని రాశారు.
కానీ ఇక్కడ అది అని రాశారంటే ఒక రెండు విషయాలు ఉన్నాయి. ఎందుకు ఆమె పేరు చోట అది హాగరు అని రాయకుండా అది అని ఎందుకు రాశారంటే, అది అనబడినటువంటి మాటను గమనిస్తే అప్పటికి ఆమె వయసు చిన్నదై ఉంటుంది. చరిత్రకారులు చెప్పేటువంటి మాట ఏంటిదంటే ఆమె వయసు బహుశా 20 సంవత్సరాల లోపే ఉండుంటుంది. అందుకని ఆమెకు అక్కడ స్త్రీ అని లేకపోతే మరొక పెద్ద బిరుదు ఇవ్వకపోవడానికి గల కారణం ఏంటంటే అది అని పిలిచారంటే మన చిన్నపిల్లల్ని పిలుస్తాం కదా, ఇట్రా ఇట్రా అన్నట్టుగా అది అని రాశారంటే బహుశా ఆమె యొక్క వయసు 20 సంవత్సరాల కంటే లోపై ఉంటుంది. రెండవది, అప్పటికి ఆమె పేరు ఎవరికి తెలియదు. ఆమె పేరు హాగర్ అని కనీసం అబ్రహాము కూడా తెలిసి ఉండకపోవచ్చు. కారణం ఏంటంటే ఆమె ఒక దాసి, బానిసలు. ఆమె ఆయన కింద 2000, 3000, 5000 మంది ప్రజల వరకు ఉన్నారు. అందులో అంతమంది వ్యక్తుల పేర్లు ఎట్లా తెలుస్తాయి వాళ్ళకి? అందులో పేరు పెట్టి కూడా పిలవరు వాళ్ళు. కేవలం అబ్రహాంకి లేఖనాల ప్రకారం చూస్తే అబ్రహాంకి ఒకే ఒక్క బానిస పేరు తెలుసు. ఆయన బానిసల్లో ప్రథముడైనటువంటి ఎలియాజర్ అనబడినటువంటి ఆ వ్యక్తి యొక్క పేరు మాత్రం అబ్రహాంకి తెలుసు. మిగతా బానిసల పేర్లు ఆయనకి తెలియకపోయి ఉండొచ్చు. ఆ కారణం చేతనే అక్కడ అది అనబడినటువంటి మాటను రాశారు. ఇంకొంచెం ముందుకు వెళ్ళని చూడండి. అప్పుడు యెహోవా దూత నీ యజమానురాల యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండమని దానితో చెప్పాను. మరియు యెహోవా దూత నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను, అది లెక్కింప వీలులేనంతగా విస్తారమవునని దానితో చెప్పాను. చాలండి. ఇక్కడ ఒక 3 విషయాలు నేను మీకు చెప్తాను. హాగరు జీవితంలో జరిగినటువంటి దేవుడు మాట్లాడినటువంటి 3 విషయాలను మీకు చెప్తా. మొట్టమొదటిగా, హాగరు పేరు ఎవరికి తెలియదు. దేవుడు ప్రత్యక్షమై ఇదిగో సారాయి దాసి అయిన హాగర్ అని స్పష్టంగా పేరు పెట్టి పిలిచాడు. రెండవది గమనించినట్లయితే ఆ హాగరు విషయంలో హాగరు ఎందుకు సారాయి దగ్గర నుండి పారిపోయి వస్తుందో కూడా దేవుడు గమనించి హాగర్ అని చెప్పలేదు అక్కడ. ఇదిగో అయ్యా అది జరిగింది ఇది జరిగిందని మొత్తం పుట్టుపూర్వకాలన్నీ కూడా ఏమి చెప్పలేదు. జస్ట్ అక్కడ నుండి పారిపోయి వచ్చానని చెప్పాడు. కానీ దేవుడు అది గమనించి ఏ పరిస్థితిలో ఆమె ఉన్నదో దేవుడికి తెలుసు. ఎటువంటి శ్రమల గుండా ఎటువంటి బాధల గుండా హాగరు వెళ్ళిందో తెలుసు. కాబట్టి దేవుడు ప్రత్యక్షమై హాగరుకి చెప్తున్నాడు, లేదు లేదమ్మా, నువ్వు వెళ్ళి సారాయి కింద అణిగి మణిగి ఉండు, నేను చెప్పేంత వరకు కూడా అణిగి మణిగి ఉండమని రెండో విషయాన్ని చెప్పాడు. మూడో విషయాన్ని గమనించినట్లయితే హాగరు ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని హాగరు దేవుడికి చెప్పలేదు. ఇదిగో అయ్యా నువ్వు నా పేరు పెట్టి పిలిచావు కదా, ఇదిగో నేను ఇప్పుడు ఒక గర్భాన్ని దాల్చాను, నేను వెళ్ళిపోతున్నానని ఆ విషయాన్ని కూడా స్పష్టంగా చెప్పలేదు. దేవుడే దాన్ని జోక్యం తీసుకొని ఇదిగో నీకు ఒక కుమారుడు పుడతాడు, ఆయన నేను ఆశీర్వదిస్తానని ఆమె కడుపులో ఉన్నటువంటి బిడ్డను సైతం చూశాడు దేవుడు. హల్లెలూయా. గర్భాన్ని మాత్రమే కాదు, ఆ గర్భంలో ఉన్న శిశువును సైతం దేవుడు చూశాడు. అందుకని దేవుడికి హాగరు పేరు పెట్టింది ఏంటిదంటే చూచుచున్న దేవుడని. దానినే మనం హిబ్రూ భాషలో ఏమని అంటామంటే ఎల్ రోహి. బైబిల్ గ్రంథంలో అనేక పేర్లు ఉన్నాయని మీకు చెప్పాను ఇందాకే. ఎల్ షదాయ్ అని, ఎలోహిం అని, యెహోవా షమ్మా, యెహోవా ఈరే, యెహోవా సిద్కేను, ఇలా ఉన్నటువంటి రీతిలో హాగరు మొట్టమొదటిగా ఒక మనిషి దేవుడికి పేరు పెట్టినటువంటి పరిస్థితి మొట్టమొదటిగా ఇక్కడే కనపడుతుంది. అబ్రహాం పేరు పెట్టలే దేవుడికి, నోవాహు దేవునికి ఏం పేరు పెట్టలే, అంతకు ముందున్నటువంటి ఎనోషు దేవుడికి ఏం పేరు పెట్టలే. దేవుడే ఆ పేరు పెట్టి ఆయనను పరిచయం చేసుకున్నాడు. కానీ మొట్టమొదటిగా ఒక మనిషి దేవుడికి పేరు పెట్టినటువంటి సందర్భం కేవలం ఈ 16వ అధ్యాయంలో కనపడుతుంది. హల్లెలూయా. మనిషి దేవుడికి పేరు పెట్టడం ఒక విషయం అంటే అందులో ఈమె ఒక అన్యురాలు, ఒక యూదురాలు కూడా కాదు, ఒక హెబ్రీయురాలు కాదు, ఒక అన్యురాలు అయినప్పటికీ ఈ 3 విషయాలు గమనించినటువంటి హాగరు, అమ్మో ఈ దేవుడు సామాన్యమైన దేవుడు కాదు, ఈయన చూచేటువంటి దేవుడు అని చెప్పి చూచుచున్న దేవుడు ఎల్ రోహి అనబడినటువంటి మాట ఇక్కడ మనకి రాయబడలేదు. కానీ హిబ్రూ భాషలో చూచుచున్న దేవుడు అనబడినటువంటి మాటకు బదులుగా ఎల్ రోహి అనబడినటువంటి పదం మనకు కనపడుతుంది. కాబట్టి ఈయన పేరు ఎల్ రోహి అని పేరు పెట్టింది. హల్లెలూయా. అలాగే మన జీవితాల్లో కూడా మనం ఎటువంటి ఒక గొప్ప దేవుని మనం కలిగి ఉన్నామంటే చూచుచున్న దేవుడిని మనం కలిగి ఉన్నాం. ఆయన పేరు ఎల్ రోహి. హాగరును చూచిన దేవుడు ఈరోజు నిన్ను నన్ను కూడా చూస్తున్నాడు. హల్లెలూయా. హాగరు పేరు ఎరిగిన దేవుడు
నీ పేరు నా పేరు మనందరి పేరు కూడా తెలుసు.